శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వదేహ ఉద్భూతాభిః గృణిభిః అణిమాద్యాభిః అభితో నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. స్వదేహ ఉద్భూతాభిః, స్వదేహోద్భూతాభిః అంటే అక్కడ కొంచెం గ్యాప్ వస్తుందేమో, అంటే పలకటం కొంచెం స్పష్టంగా ఉంటుందని విడదీసి చెప్తున్నాను. స్వదేహ ఉద్భూతాభిః, స్వదేహ ఉద్భూతాభిః గృణిభిః అణిమాద్యాభిః అభితో. ఇక్కడ నిత్యే అమ్మని పిలుస్తున్నా. అమ్మ అంటే అమ్మవారు నిత్యే అని చెప్తున్నాం అనమాట. ఓ నిత్యే అంటే ఎప్పటికీ ఉండేదాన్ని, శాశ్వతురాలా అని పిలవడం అన్నమాట. అమ్మ ఎప్పుడు ఉంటుంది కదా, నిత్యము, నిత్యురాలు ఆవిడ కాబట్టి అలా అక్కడ అది నిత్యే. ఒకసారి ఆపాలి. నిషేవ్యే, ఒక నిమిషం ఆపి నిత్యే అని మనం పిలవాలి. ఇక్కడ ఆ అమ్మని అంటే అమ్మకి తనకి భేదం లేదని ఎవరైతే సదా భావిస్తూ ఆ తాదాత్మ్యంలో ఉంటారో, అంటే నువ్వే నేను, నేనే నువ్వు. రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి అలాగే ఉండేది. ఆయనకి భేదం తెలిసేది కాదు, తనకి నా అమ్మవారికి. అంటే ఎవరిని చూసినా ఆయనకి అలాగే ఉండేది, తనకి తను కూడా అలాగే భావిస్తూ ఉండేవాడు, తాదాత్మ్యం చెందుతూ ఉండేవాడు. ఆ విధంగా అంటే ఇక్కడ అమ్మని ఎలా అన్నారు, అమ్మ అన్ని వైపుల నుండి కొలవబడుతుంది అందరి చేత, తన యొక్క కిరణముల చేత తనే కొలవబడుతోంది. అంటే చుట్టూ అందరూ అణిమాది అష్టసిద్ధులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సృష్టి జరిగిందే అమ్మ దగ్గర నుంచి. కాబట్టి అంతా అమ్మ నుంచి వచ్చినవే, అమ్మ నుంచి వచ్చినవి మళ్ళీ అమ్మనే కొలుస్తున్నాయి. అమ్మ నిన్ను అందరూ కొలుస్తూనే ఉన్నారు. అలాంటి నిన్ను తానే అంటే ఇక్కడ ఏం చెప్పారు? సదా త్వాం అహమితి, నువ్వే నేను అని ఎవరైతే భావిస్తారో, అంటే ఇంకా అమ్మకి తనకి భేదం లేదని ఆ తాదాత్మ్య భావనలో సదా ఎవరైతే యహ, యహ అంటే ఎవరైతే, ఎవడైతే అని భావిస్తూ ఉంటాడో అతడు ఇక అతనికి ఏమన్నా కావాలండి, అప్పుడు శివుడే కదా మనకి ఐశ్వర్యాలను ఇచ్చేది శివుడు. ఆ శివుడు వచ్చేసి తన యొక్క అష్టైశ్వర్యాలను ఇచ్చేసాడు అనుకుందాం. త్రినయన సమృద్ధిం, త్రినయనుడు అంటే ఆయన. ఆ ఈశ్వరుడు వచ్చేసి అన్ని అష్ట సంపదలు ఇస్తాను అంటే ఎంతో సంపదలు ఇస్తానంటే కూడా దాన్ని ఒక గడ్డిపోచలాగా తీసేస్తాట. అంటే నాకు అక్కర్లేదు పొమ్మంటాట. అతను ఆవిడలో ఐక్యమయ్యాడు. అంటే ఏమైంది ఇక్కడ? అమ్మ అతను సమానమైపోయారు కదా, ఇంకా విడిగా అతనికి ఐడెంటిఫికేషన్ అంటే ఏమన్నా ఉందా? లేదు. అమ్మలో కలిసిపోయాడు. ఆ కలిసిపోయిన అతనికి ఇప్పుడు మనం చివరిలో వస్తుంది ఆ అమ్మకి మన అంటే ప్రళయం అనండి, లయం అయిపోయినప్పుడు ఈ సృష్టి అనేది, అప్పుడు ఈ అంతా కలిపి అమ్మకు ఒక హారతి ఇచ్చినట్టు అవుతుందట, నీరాజన విధి. అది అమ్మకి ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చినట్టే అవుతుంది కదా, ఇద్దరికి భేదం లేదు. అతను అమ్మలో కలిసిపోయాడు కాబట్టి ఇక్కడ అమ్మలో ఇప్పుడు ఎవరెవరైతే అమ్మలో కలిసిపోయారో అమ్మకి నీరాజన ఇస్తే వాళ్ళందరికీ ఇచ్చినట్టే అవుతుంది కదా, అంతే కదండి. హారతి ఇచ్చామనుకోండి, ఆ హారతి పండు ఎదురుకుంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినట్టే అవుతుంది కదా. ఇది అంతే, అమ్మలో కలిసిపోయాడు. కలిసిపోయిన తర్వాత అంటే అతనే కాదు, ఎవరెవరైతే ఆ విధంగా అమ్మని భావించి సదా తాదాత్మ్య భావనలలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ చివరిలో ఆ విధంగా ఇచ్చినట్టుగా అర్థం అన్నమాట అక్కడ నీరాజన విధి. అందులో ఆశ్చర్యం ఏముంది? అయితే ఇక్కడ ఎందుకు అతను వద్దన్నాడు మనకి అంటే, అతనికి అమ్మ యొక్క ఇది వచ్చిన తర్వాత ఇంకా అవసరం ఏమన్నా ఉందా? అమ్మే తాను అని భావించిన తర్వాత లౌకికపరమైన ఐశ్వర్యాలతో అతనికి అవసరం ఏమన్నా ఉంటుందా? లౌకిక పరంతో అసలు అవసరమే లేదు. శివుడిచ్చే ఐశ్వర్యాలని లౌకిక ఐశ్వర్యాలు కదా మనం అడిగేది. ఇక్కడ మనకి కావాల్సిన ఐశ్వర్యం అదే కదా. అతనికి ఏమన్నా అవసరం ఉంటుందా? అతను ఎప్పుడూ ఆ తాదాత్మ్యంలో ఉండేవాడికి లౌకికంతో పనే ఉందండి. ఈ అవసరం రామకృష్ణ పరమహంస అనండి, రమణ మహర్షి అనండి, పెరియవారు అనండి, వీళ్ళందరూ అదే తాదాత్మ్య భావనలో ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా అన్నమాట. అంటే మనం కూడా నిరంతరం అమ్మ నామజపం చేస్తూ ఆ అమ్మని సదా భావిస్తూ ఆ ఆనందంలో గనక ఉండగలిగితే
సరే వెంటనే ద్వంద్వభావం వచ్చేస్తుంది. ఏమిటి? అయ్యో ఎలా ఉంటావంటే ఈ పిల్లలు ఇది అది అది ఇవన్నీ కుంటి సాకులే అంటుంది అమ్మ. నువ్వు ప్రయత్నం చెయ్యి. ఆయనకి ఎంత ఆశ్రమం ఉందండి రమణ మహర్షికి, పెరిగేవారికి ఎంతమంది భక్తులు, ఆయనకి తీరుకుందా? రామకృష్ణ పరమహంసకి ఎంతమంది పిల్లలు? పిల్లలంటే సొంతం ప్రపంచం అంతా లేరు? వాళ్ళు ఏమన్నా ముక్కు మూసుకున్న పక్కన ఉన్నారా? అది మనకున్నది ఎంతమంది? కాబట్టి మనము మన ప్రయత్న లోపం అంటే మన సంకల్ప లోపమే తప్ప అక్కడ అమ్మ అనుగ్రహానికి లోటు లేదు. మనం ప్రయత్నం చెయ్యాలి చెయ్యాలి, చేస్తూ ఉంటే సంసారము జరుగుతూ ఉంటుంది. మనం అక్కడగా ఆ అమ్మ దగ్గర తాదాత్మ్యం పొందుతూనే ఉంటాం. తాదాత్మ్యం దేంతో అండి? శరీరంతో కాదు కదా. మన తాదాత్మ్యం దేంతో? ఆ మనసు ఏదైతే లేదంటున్నామో ఆ మనసుతోటే కదా అమ్మతో తాదాత్మ్యం చెందేది మనం. కాబట్టి లేని అమ్మని భావించినట్టే లేని మనసును భావించి తాదాత్మ్యం చెందుతున్నాం. ఏరేం లేదండి. అయ్యో లేని మనసు అది ఇది అని అనుకున్నా కూడా అమ్మ ఉందా? మన కోసం రూపం దాల్చింది. కాబట్టి అమ్మ కోసమే మనసుని అమ్మ ఏర్పరిచింది. అలాగా ఆ మనసులో నన్ను భావించుకోవమ్మా, ఎప్పుడు నేనున్నానని నువ్వు భావిస్తూ ఉన్నా కొద్దీ నీకు ఆ తాదాత్మ్యం నీ నుంచి దూరం అవ్వదు. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఈ ఐశ్వర్యాలు మనకి అనవసరంగా అనిపిస్తాయి, లౌకిక కష్టాలు మనకి పనికిరావు. అప్పుడు ఈ నీరాజన విధి సరే అమ్మలో ఐక్యం అయిపోయిన తర్వాత ఏదైనా సరే అని అంటే చెప్పటం ఒకటి. అంటే అంత గొప్పవాడవుతాడు ఎవరైతే ఆ తాదాత్మ్య భావనలో సదా ఉంటారో వాళ్ళు ఆ విధంగా ఉంటారు. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.